సో యాక్చువల్గా ఇందాక మన ఇంట్రడక్షన్లో చెప్పాం కదా, ఇక్కడ మనకి కవిత ఒక ఫుడ్ స్టాల్కి అయితే వచ్చామని. సో ఇక్కడ మనకి చాలా ఉన్నాయి. ఇక్కడ కర్రీస్ కానీ లేకపోతే వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. వెజ్లో రకాలు ఉన్నాయి, నాన్ వెజ్లో రకాలు ఉన్నాయి. సో వెజ్లో వచ్చేసరికి మనకి పప్పు, సాంబారు, పచ్చడి, కర్రీ ఉంటుందన్నమాట. సో నాన్ వెజ్లో వచ్చేసరికి చాలా ఐటమ్స్ ఉన్నాయి. బోటి ఉంది, చికెన్ కర్రీ ఉంది, చికెన్ లివర్ ఉంది. సో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మనం ఇప్పుడు ఒక చికెన్ కర్రీ ఒకటి తీసుకున్నాము. చికెన్ కర్రీ విత్ వైట్ రైస్. ఇక్కడ మనకి వైట్ రైస్ ఉంది, బగారా రైస్, 2 రైస్లు ఉన్నాయి. ఏదైనా కానీ ఒకటే రేటు. సో యాక్చువల్గా మనకి రేట్స్ వచ్చేసరికి వెజ్ మీల్స్ వచ్చేసరికి మనకి 80 రూపీస్ పడుతుంది. నాన్ వెజ్ వచ్చేసరికి 130 అనమాట. నాన్ వెజ్లో మనం ఏ కర్రీ అయినా తీసుకోవచ్చు. మనకి చికెన్ కర్రీ కానీ, చికెన్ బోటీ కానీ, చికెన్ కానీ, లేకపోతే మటన్ బోటీ కానీ, మటన్ లివర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఏ కర్రీ వైట్ రైస్తో కానీ, బగారా రైస్ దేంతో తీసుకున్నా కానీ 130 పడుతుంది. అలా కాకుండా మనం మొత్తంగా కాంబో మొత్తం తీసుకోవాలి అంటే ఇప్పుడు మనకి కర్రీస్ ఏదైతే మనం చెప్పామో ఇవన్నీ వచ్చేసరికి 450 పడుతుంది. సో ఏది తీసుకున్నా కానీ మనకి నార్మల్గా తీసుకుంటే 130, కాంబో తీసుకుంటే 450 అయితే పడుతుంది. సో మనకి ఇప్పుడు చికెన్ కర్రీ విత్ రైస్ ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో యాక్చువల్గా ఇది మధ్యాహ్నం కానీ వేడివేడిగానే ఉంది. ఒకసారి తిని చూద్దాం ఎలా ఉందో. బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్గా మనం ఇప్పుడు వరకు చాలా ఫుడ్ ఐటమ్స్ ట్రై చేసాం కదా. సో ఒక చోట ఏంటంటే స్పైసీ ఉంటుంది, ఒకసారి స్పైసీ తక్కువ ఉంటుంది. కానీ ఇది ఎలా లేదు, స్పైసీగా బాగుంది. ఎవరైతే స్పైసీని బాగా ఇష్టపడతారో వాళ్ళకి ఇక్కడ చాలా బాగుంటుంది తింటే మాత్రం. ఇక్కడ మామూలుగా మెయిన్గా వచ్చి నార్మల్గా ఉండే కస్టమర్స్ కంటే కూడా రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారనమాట. సో రిపీటెడ్ కస్టమర్స్ వల్ల కొంచెం ఇక్కడ క్రౌడ్ కానీ ఇది కానీ ఎక్కువ ఉంది.